నేనొప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేనొప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మీకు డేట్స్ కావాలి, నాకు డబ్బులు కావాలి. వేరే సినిమా వాళ్ళు కూడా మా అమ్మాయిని ఓకే చేశారు. ఇవాళే అడ్వాన్స్ కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు కష్టమండి. పైగా త్వరలోనే అమ్మాయి పెళ్లి కూడా ఉంది. అక్కర్లేదు. అంటే ఎంత కష్టమైనా తప్పదనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయు? సిక్కు చేతులు పడ్డాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. రోల్ కెమెరా, యాక్షన్. రే మూర్తి, నీకు ఈ మధ్య సమయస్ఫూర్తి బాగా తగ్గిపోయింది. ఇలా అయితే నీ మ్యారేజ్ వరకు కష్టమే. చెప్పింది కొంచెం వినరా. ఓకే, సరే సరే, వెళ్దామా మరి? పద. ఓకే శివానంద్ గారు, మీరు రాసిన డైలాగ్స్ బాగా చెప్పారు కదా? బాగానే చెప్పాడు కానీ ఆ డైలాగ్ పక్కతో చెప్పిట్టు ఇంకా బాగుండేది. అదేంటి? అదేంటంటే ఆ క్యారెక్టర్ రాసింది అతనికి కాదు, ఇతనికి. ఓ షిట్, వన్ మోర్ చేద్దాం. వన్ మోర్. రెడీ, ఓకే, స్టార్ట్. ఏంట్రా బిస్కెట్స్ మీకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చిన. సార్ బిల్లు. ఏంట్రా బిస్కెట్ ఇచ్చేసి నన్ను బోల్తో కుట్టిద్దామనా? పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవును సార్, నేనేం తప్పు రాయలేదు, చూడండి మీరు. సరిపోయిందంటే నేను 3000 రాసావా, 4000 అలా అయిందా? సార్ ఇందాక అమ్మగారు ఫోన్ చేశారు, చికెన్ కర్రీ విత్ బోటీ రైస్ అని పంపమన్నారు. మరి సూపు కూడా పంపించావా? పంపించాను సార్, పంపించాను. ఓకే, మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. అరే అదేంటి రాత్ర మాట్లాడితే ఫుడ్ మాత్రమే తినండి అంటాడు. మనుషులు ఫుడ్ కాకపోతే గడ్డి తింటారేంట్రా? అదే సార్ ఆయన చెప్పింది, గడ్డి తినకండి, కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఈ బిల్లు తీసుకుని పని చూసుకోలే. అది వాడు చెప్పోడే పిచ్చినాయల్ని. అమ్మో, వీడి దగ్గర మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడమ్మా, హీరో నీకోసం చేస్తున్న పనుల వల్ల ఇప్పుడిప్పుడే అతని పైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి టైంలోనే ఓ శనేశ్వరుడు ఎంటర్ అయ్యాడు. హలో అమ్మా. షర్టు బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నా? షర్టు బాగుంది అన్నాను సార్. రా చెప్తాను. రాను రా. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావురా. దీని గురించి నీకు చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్ గా ఈ షర్టు ఏ కంపెనీదో తెలుసా నీకు? తెలీదా? అలెన్ సోలీ కంపెనీ. ఆయన ఎవరు? అలెన్ సోలీ తెలీదా? తెలీదా? ఎవడా నువ్వు? చీ 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 చీ, వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. నాకు కూడా తెలీదా, కానీ ప్యూర్ కాటన్ మాత్రం తెలుసు. యా, ఇలాంటి బట్టలు వేసుకుంటే స్నానం చేయాల్సిన అవసరమే ఉండనే ఉండదు. హలో, ఎదో బిల్డప్ లీకు సెంటు కొట్టుకున్నాను నేను. ఇంకా ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఇప్పి చెప్పాలి. కంగారు పడుకు, చెప్పను. దీని గురించి చెప్తా. ఈ షర్టు యాక్చువల్ గా 1983 అనుకుంటా. 1983లో ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ దారంతో తయారు చేయబడింది. బ్రాండెడ్, ఫస్ట్ టైం ఇండియాలో రిలీజ్ అయింది. అప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్ సార్. I'll call you later. Yeah. Hi. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా
సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి, నా లైఫ్కి ఊపిరి పోశారు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది. సార్, నా వుడ్ బి ఎస్ఎన్ రావ్. హలో. హలో. టుడే నైట్ యాక్చువల్లీ వి ప్లాన్ గీత, సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. ఆ పార్టీ అయిపోయిన తర్వాత అటు నుంచి సినిమాకి వెళ్ళి, ఆ తర్వాత మూన్లైట్ డిన్నర్కి వెళ్ళి, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అది మన ప్రోగ్రామ్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆల్రెడీ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును. అదేంట్రా, ఏ అమ్మాయి కోసమైతే నువ్వు సినిమా స్టార్ట్ చేసావో ఆ అమ్మాయి నీది కానప్పుడు ఇంక సినిమా ఎందుకురా? నువ్వే కదరా చెప్పావు, ప్రేమించడం అంటే మనం సంతోషంగా ఉండడం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయడం అని. నేను చేస్తున్నది కూడా అదే కదరా. ఆ రోజు సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరురా. మీ ఇద్దరిని ఎలాగైనా కలపడం కోసం నీ అలా అన్నాను. ఇంకా జరగని పనిరా, వదిలే. నువ్వు వదిలేసినా నేను వదలనరా. ఎలాగైనా మీ ఇద్దరిని కలపాల్సిందే. చూడు బాబు, నీకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన ఆనందంలో పొరుగెత్తుకుంటూ పోయి హీరోయిన్ కలుసుకోవాలి. వావ్, యు మీన్ హగ్? మా ఊర్లో అదేంటారు లేవయ్యా. ఈ సీన్ జరిగినట్టే. యాక్చువల్లీ ఏంటంటే ఆ కలుసుకునే సీన్ లో విజిల్ వేస్తా ఉంటారు. రెడీనా? రెడీ సార్. రోల్ కెమెరా, రోలింగ్ యాక్షన్. అరే ఏమైంది? ఏమైందప్ప నీకు? అమ్మాయిని కలుసుకోమంటే భూమిని కలుసుకుంటా ఉంటావే. మట్టి తీసి కలుసుకో. లేకండి. స్లిప్ అయి పడిపోయినా. సారీ సార్. లేవండి, వన్ మోర్ చేద్దాం. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అమ్మో, అయ్యో చాలా పెయిన్గా ఉంది సార్. కొంచెం రెస్ట్ కావాలి, రేపు చేద్దాం సార్. అది కాదయ్యా, ఇప్పుడు ఎలా? సార్ మీరేం అనుకోకపోతే గ్రాఫిక్స్ లో ముఖం చేంజ్ చేసుకుంటా అంటే నేను పోయి కలుసుకుంటా. అదే సార్, అగ్ చేసుకుంటా. అయ్యా, గ్రాఫిక్స్ లో ఫేస్ ఏంటి? లైవ్ లో నిన్ను కూడా చేంజ్ చేసుకోవచ్చయ్యా. ఈ రోజు నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. సార్ ఈ రోజుకి ఇదే లాస్ట్ సీన్ సార్. అవునా? అయితే ఈ రోజు ప్యాకప్. ఏంటి సార్, డల్గా ఉన్నారు? రే, నువ్వు వెళ్తూ తన్ని కూడా డ్రాప్ చేసేయాలరా. అదేంటి, తన కోసం సపరేట్గా కార్ అరేంజ్ చేయలేదా? అర్జెంటుగా పని మీద బయటికి పంపాల్సి వచ్చింది. అరే తొందరగా వెళ్ళండి రా, లేట్ అవుతుంది కదా. మేడం, కార్ రెడీ మేడం. ఎక్కడ రెడీగా ఉందండి? హలో? ఎక్కడ రెడీగా ఉంది? నేను ఇప్పుడే కదా బయటికి పంపించాను. దారిలో చూసినట్టున్నానండి. అయ్యో, మీరు అలా వెళ్తున్న కార్ని చూసుంటారు. ఓహో. ఫస్ట్ మీరు వెళ్ళి డైరెక్టర్ గారిని పంపించండి. ఒరే నువ్వు లైన్లో ఉండరా, వచ్చిన తర్వాత చెప్తాలే మేడం. నువ్వుగా అట్లాగనా? ఓకే ఓకే. అమ్మో, వీడొస్తున్నాడేంటి? వీడొచ్చాడంటే నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. వీడిని ఎలాగైనా ఆపాలి. అరే, మీ మెళ్ళో తాయితు భలే ఉందే. ఎక్కడో లోపల ఉన్న తాయితు నీ కంటి కనబడిందంటే అది ఈ తాయితు మహిమ. నాకు కావాల్సింది కూడా దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే దా పక్కెళ్ళి మాట్లాడుకుందాం. పద. యాక్చువల్ గా ఒక పని మీద కృషి చేయాలి అంటే ఈ తాయెత్తు అవసరం అని ఒక ఋషి చెప్పాడు. అందుకే దీన్ని హిమాలయాల నుంచి తెప్పించా. అప్పటి నుంచి
జగత్తుకు మూలం తాయెత్తు ఈ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి దీన్ని మెళ్ళేసుకున్నా. ఈ తాయెత్తుకు తాడు కట్టి వీబుది రాసి మెళ్ళేసుకున్నాం అనుకో దెయ్యాలు భూతాలని దగ్గరికి రావు. పెద్ద పెద్ద వేదాంతం తెలిసిన సిద్ధాంతమే మెళ్ళో ఇలాంటి తాయెత్తులు వేసుకుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హలో, ఇది తాయెత్తు మహిమ. అవునవును, చాలా పవర్ఫుల్. మరి దేవుడమ్మా. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్తున్నా. ఏంట్రా, ఏంటి ఎవరు లేరేంటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మరి నా పరిస్థితి? నీ పరిస్థితి ఏమో గానీ అక్కడ మా వాడి పరిస్థితి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది.